కడపలోనే కాదు రాష్ట్రం మొత్తం మీదట ఇదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేయలేదా అంటే అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రజలకు అండగా నిలబడలేదా అంటే నిలబడింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి టీడీపీ కూటమికి కాపులో బలిజలో మళ్ళీ తర్వాత వచ్చేసి ఉద్యోగులు మందుబాబులో ఓట్లు వేసినారనేది కాదు. 2019లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు కారణం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఆ రోజు ఓట్లు వేయించారు, ఓట్లు వేశారు. 2024 వచ్చేసరికి నిరాదరణకు గురైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ ఓట్లు వేసి ప్రజలను ఓట్లు అభ్యర్థించడం కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ సైలెంట్ అయిపోయారు. కేవలం కూటమి గెలుపుకు వైఎస్ఆర్సీపీ ఓటమికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మౌనం మాత్రమే కారణం.